ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు మాత్రం నువ్వు తండ్రివైతే చూడాలని ఆశ ఉండదా? ఈ ఇంట్లో పసిపిల్లలు తిరుగుతుంటే వాళ్ళని ఎత్తుకొని ఆడించాలని కోరుకోనా? నేనేమైనా బండరాయినా? కోరికలు ఆశలు లేకుండా బ్రతకడానికి. సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు నానమ్మా? నీకు వారసుడు పుట్టాలి, ఈ ఇంటి పేరు నిలబడాలి. అలా జరగాలి అంటే నీకు మరో పెళ్లి జరగాలి. నానమ్మా! అవునరా, నా మాట నీకు తప్పుగా ఉండొచ్చు, నా నిర్ణయం మీకు బాధ కలిగించొచ్చు, కానీ నీకు మరో పెళ్లి జరిగితేనే నీ వంశం నిలబడుతుంది. నానమ్మా, అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది? నాకు న్యాయం చేయడం కోసం పున్నమికి అన్యాయం చేస్తారా? తప్పే ఉంది బావా. భార్యకి పిల్లలు పుట్టడం లేదని ఎంతమంది మగవాళ్ళు లీగల్ గా రెండో పెళ్లి చేసుకోవడం లేదు? అవును పృథ్వీ, నువ్వు రెండో పెళ్లి చేసుకున్నంత మాత్రాన పాపం పున్నమి ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ వచ్చే అమ్మాయితో కలిసి చక్కగా ఈ ఇంట్లోనే ఉండొచ్చు. చాలు, ఆపండి. నా భర్తని మరో అమ్మాయితో పంచుకోవడం అంటే అది నాకు చావుతో సమానం. దానికంటే నేను చచ్చిపోవడమే మంచిది. పున్నమి! అవును నానమ్మా, ఆడదంటే పిల్లలు కనే యంత్రం కాదు, పిల్లలు కనరని వదిలించుకోవడానికి. పృథ్వీ, నువ్వు చిన్నతనంతో తెలిసి తెలియక మాట్లాడుతున్నావు. నానమ్మా, నేను చాలా క్లారిటీతో మాట్లాడుతున్నాను. అయినా పున్నమికి పిల్లలు పుట్టరు అనే కారణంతో నన్ను రెండో పెళ్లి చేసుకోమని అంటున్నారు. అదే నా వల్ల పున్నమికి పిల్లలు పుట్టకపోతే ఇదే మాట చెప్తారా? ఇదే పున్నమికి మరో అబ్బాయితో పెళ్లి జరిపిస్తారా? పృథ్వీ! ఏనానమ్మా, నాలో లోపం ఉంది అనేసరికి కోపం, ఆవేశం కట్టలు తెంచుకున్నాయా? అయినా పున్నమి మీ సొంత మనవరాలైతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? ముమ్మాటికి ఇలాంటి నిర్ణయమే తీసుకుంటాను. పున్నమి మీద నాకు కోపం కానీ ద్వేషం కానీ లేవు. నీకు రెండో పెళ్లి చేసి తనకి అన్యాయం చేయాలన్న ఆలోచనే నాకు లేదు. కానీ ఏం చేస్తాం, విధిరాత పున్నమిని తల్లయ్యే భాగ్యం లేదని శపించింది. అలాంటప్పుడు మరో అమ్మాయితో నీ పెళ్లి జరిపించడంలో తప్పేంటి? ముమ్మాటికి తప్పే. పున్నమికి తప్ప నా మనసులో మరో అమ్మాయికి స్థానం లేదు. చావైనా బ్రతికైనా తనతోనే. అది పిల్లలు పుట్టినా సరే, పుట్టకపోయినా సరే. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను. పున్నమి వల్లే నీ వంశం నిర్వీర్యం అయిపోతుంది అంటే, నువ్వు ఇంకొక పెళ్లికి అంగీకరించను అంటే ఈ ఇంట్లో నా శవాన్ని చూస్తావు. నానమ్మా, అవునరా, పున్నమి కోసం ఈ నానమ్మని వదులుకుంటావో, నానమ్మ కోసం రెండో పెళ్లికి అంగీకరిస్తావో అది నీ ఇష్టం. ఇది నిన్ను బెదిరించడానికి చెప్పడం లేదు, నేను చావడానికి సిద్ధపడే చెప్తున్నాను. నానమ్మ, అది కాదు, ఒక్కసారి నా మాట విను. నేనింకేమీ వినదలుచుకోలేదు పృథ్వీ. నువ్వు రెండో పెళ్లి చేసుకుంటాను అంటే
శృతికి నీకు త్వరలోనే పెళ్లి జరిపిస్తాను. లేదా నా శవానికి అంత్యక్రియలు నువ్వు జరిపించు. నానమ్మ, అమ్మా, ఇది కళ నిజమా? రెండో పెళ్లి అంటుంటే ఎవరితో జరిపిస్తారో ఏంటో అనుకున్నాను. నాకు బావకి జరిపిస్తానని మాట ఇచ్చిందమ్మమ్మ. మీ అమ్మమ్మంటే మజాకనా ఏంటి? ఎన్నాళ్ళ నుంచే ఎదురు చూస్తున్నాం, ఇప్పటికి జరగబోతుంది. ఆ, విన్నావా పృథ్వీ? మీ నానమ్మ మహాముండిది. చస్తాను అంటే చచ్చి చూపిస్తుంది. అందుకే రెండో పెళ్లికి ఒప్పేసుకో పృథ్వీ. హాయిగా పెళ్లి చేసుకో. అసలు ఇంట్లో వాళ్ళకి ఏమైంది? అసలు వీళ్ళందరికీ పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? వాళ్ళన్న దాంట్లో తప్పే ఉంది వకీల్ సాబ్. ఏం మాట్లాడుతున్నావు పున్నమి? నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును వకీల్ సాబ్, వాళ్ళ స్థానంలో ఎవరున్నా అలానే మాట్లాడతారు. పున్నమి, వాళ్ళకే అనుకున్నాను, నీకు కూడా పిచ్చి పట్టిందా? పున్నమి, భార్యకి బిడ్డలు పుట్టలేదని అసలు మగాడికి ఇంకో పెళ్లి చేస్తారా? అయినా మన దేశంలో ఎంతో మందికి పిల్లలు పుట్టకపోయినా ఎంతలా హ్యాపీగా ఉన్నారో తెలుసా? వాళ్ళందరి సంగతి నాకు తెలీదు, కానీ మీరు మాత్రం మీకోసమైనా మీ వంశం కోసమైనా పెళ్లి చేసుకోండి. పున్నమి, చంపేస్తాను నిన్ను, నీ ప్రాణం తీసేస్తాను. అసలు నువ్వు నా భార్యవేనా? భార్యని కాబట్టే నా భర్త వంశం నా వల్ల ఆగిపోకూడదు అని మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. పున్నమి, నీకేమైనా మతిపోయిందా? నీకు ఇంకొక సవతి వస్తుంది, దాని తర్వాత 2 పిల్లలు పుడితే నీ మీద నాకు ఇంట్రెస్ట్ పోతుంది. అదే గాని జరిగితే నేను ప్రాణంగా ప్రేమించే నా పున్నమి పరాయిదైపోతుంది. ఇంకొక్కసారి ఆ మాట నీ నోటి నుంచి రావద్దు. పోని, నా వంశం నాతోనే ఆగిపోని. అయినా దానివల్ల ఈ దేశానికి వచ్చే నష్టం ఏంటి? అయినా పిల్లలు అంటున్నారు, మా అన్నయ్యకి పిల్లలు పుడితే వాళ్ళు నా పిల్లలు కాదా? చెప్పు పున్నమి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.